Hi students, in this video I would like to discuss about Kepler's laws of planetary motion. We know how important is Kepler's laws in the study of planetary motion. According to the heliocentric theory, all the planets are revolving around the sun, we know, including Earth. But the Kepler proposed three important laws to understand about the planetary motion. But for the convenience of Telugu medium students also, here I am going to explain in multi-language like English and Telugu. So in this video I am going to focus on the statement and proof of Kepler's first law. Kepler మొదటి గ్రహ గమన నియమాన్ని ఇక్కడ నిర్వచించి దాన్ని ప్రూవ్ చేయడం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ Kepler's first law statement. The statement of Kepler's first law is like that: all the planets are revolving around the sun in an elliptical orbits and sun is at one of its foci. It means that all the planets are revolving around the sun in an orbit of shape like an ellipse. So all the planets are revolving around the sun in an elliptical orbits. Different planets are revolving around the sun in different orbits, and each and every orbit having the shape like ellipse. But sun is always at one of its foci. We know the ellipse has two foci. Either of one foci the sun will present. So తెలుగులో కావాలంటే అన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలలో తిరుగుతూ ఉంటాయి. ఆ దీర్ఘవృత్తం యొక్క ఒక నాభి వద్ద సూర్యుడు ఉంటాడు. ఇది యాక్చువల్లీ కెప్లర్స్ ఫస్ట్ లా యొక్క స్టేట్మెంట్. మరి కెప్లర్స్ ఫస్ట్ లాని ప్రూవ్ చేయాలి. అసలు ఇక్కడ ప్రూవ్ చేయడం అంటే మనం ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ టు షో దట్ ద పాత్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ ఎలిప్స్. సో ఇక్కడ మనం ఏం నిరూపించాలి అంటే గ్రహము సూర్యుని చుట్టూ, ఏ గ్రహమైనా కావచ్చు, గ్రహము సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలలో తిరుగుతూ ఉంటుంది అని మనం ఇక్కడ నిరూపించాలి. సో ఆ కెప్లర్స్ ఫస్ట్ లా స్టేట్మెంట్ మనం చెప్పాము, ఆల్ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అండ్ సన్ ఈజ్ at one of its foci. So మనం దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ కన్సిడరేషన్ లైక్ ఎ ప్లానెట్. ఒక ప్లానెట్ తీసుకుంటాం, దాని మాస్ m అనుకుంటారు, స్మాల్ m, అండ్ ద ప్లానెట్ ఈస్ కన్సిడర్డ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. సో ఇక్కడ సన్ మాస్ క్యాపిటల్ M అనుకున్నాము, ప్లానెట్ మాస్ స్మాల్ m అనుకున్నాము. స్మాల్ m మాస్ ఉన్న ప్లానెట్ క్యాపిటల్ M మాస్ ఉన్న సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. బట్ ఏ పాత్ లో రివాల్వ్ అవుతుంది, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిట్, వి డోంట్ నో. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఆర్ ద వీడియో వి ఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ద పాత్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ ఎలిప్స్. సో అది మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇక్కడ అందుకని పాత్ ఎలిప్టికల్ పాత్ లో రివాల్వ్ అవుతుంది అని మనం కన్సిడర్ చేయట్లేదు. ఏదో ఒక ప్లానెట్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అని తీసుకున్నాం. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ప్లానెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఆర్. సన్ కి ప్లానెట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ r అనుకున్నాం, దూరం. అయితే అకార్డింగ్ టు ద న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, మనకు తెలిసింది న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సూత్రం అంటారు. అకార్డింగ్ టు ద న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, the force of attraction between the sun and planet is given by the formula. ఇక్కడ మనకు తెలుసు F is equal to gmm by r square. We know what is capital G. Capital G is nothing but it is a universal gravitational constant, and capital M is a mass of a sun and small m is a mass of a planet, and r is the distance between the sun and planet, and F is actually the force of attraction between the sun and planet, and this force is responsible for the planet to revolve around the sun. ఈ బలము కారణంగానే గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు తెలుసు ఈ టాపిక్ లో దిస్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఎ సెంట్రల్ ఫోర్స్. ఈ బలాన్ని మనం కేంద్రీయ బలం అంటాం. బికాస్ దిస్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్ లైక్ ఎ సన్.
ఈ గ్రహం మీద పనిచేసిన బలం ఎప్పుడు కూడా సూర్యుని వైపే కేంద్రీకరించబడి ఉంటుంది కాబట్టి ఈ బలాన్ని మనం కేంద్రీయ బలం అంటారని కూడా చెప్పాం. సో ఇక్కడ మనం డెరివేషన్ పార్ట్ ప్రూఫ్ కెప్లర్స్ ఫస్ట్ లా ప్రూఫ్ కోసం ఇక్కడ మనం బిగిన్ చేస్తున్నాం. లైక్ F ఈక్వల్ టు gmm/r². ఓకే, దెన్ ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ దాంట్లో మనం F ఈక్వల్ gmm/r² అని రాసాము. ఈ స్మాల్ m ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాం, F/m కి తీసుకొస్తున్నాం. సో తీసుకొస్తే F/m ఈక్వల్ టు gm/r². స్మాల్ m ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఓన్లీ gm/r² మిగిలింది. అండ్ దెన్ ఇక్కడ క్యాపిటల్ G అంటే మీకు తెలుసు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అండ్ స్మాల్ m అంటే క్యాపిటల్ M అంటే మీకు తెలుసు ఇట్ ఇస్ ద మాస్ ఆఫ్ ఎ సన్ ఇస్ ఎ కాన్స్టెంట్, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్లానెట్స్ బట్ ఓన్లీ వన్ సన్. మనకి వేరు వేరు గ్రహాలు ఉంటాయి కానీ ఒకటే సూర్యుడు ఉన్నారు కాబట్టి సూర్యుడి మాస్ అంటే మాస్ ఆఫ్ సన్ ఇస్ కాన్స్టెంట్. సో క్యాపిటల్ M కాన్స్టెంట్, క్యాపిటల్ G కాన్స్టెంట్. సో G ఇంటూ M, ఈ మల్టిప్లికేషన్ రెండు కాన్స్టెంట్స్ యొక్క మల్టిప్లికేషన్ ని అనదర్ కాన్స్టెంట్ లైక్ mu అనుకోండి. అప్పుడు ఇక్కడ ఈ F/m అంటే ఇట్స్ యాక్చువల్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ ప్లానెట్ పర్ యూనిట్ మాస్. m మాస్ ఉన్న ప్లానెట్ మీద F ఫోర్స్ యాక్ట్ అయితే యూనిట్ మాస్ కి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇట్స్ F/m. సో ది F/m is taken as a P, is a force acting per unit mass. సో ఈ F/m ప్లేస్ లో P రాసి క్యాపిటల్ G ఇంటూ M ప్లేస్ లో mu రాస్తే above this equation becomes like this, because F/m equal to P and capital G into capital M equal to mu, r² denominator లో as it is గా రాసాం మనం. దెన్ అండ్ we know ఇక్కడ మనం కన్సిడరేషన్ ఈవెన్ మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ ప్లానెట్ డెరివేషన్ లో కూడా చెప్తాము. లెట్ us consider r equal to 1/u. just u is a reciprocal of the distance between the sun and planet. సో u అంటే 1/r, r అంటే 1/u అనుకుంటాం కాబట్టి ఇక్కడ r is equal to 1/u కాబట్టి ఇక్కడ 1/r² ఉంది, డినామినేటర్ r² కాబట్టి సో 1/r² u² కింద రాసాం. సో ఫైనల్లీ మనకి ఏమొచ్చిందంటే p equal to mu into u². దీన్ని let it keep like this. సో p equal to mu into u². And now substitute this value of p in the equation of motion of a planet. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ ప్లానెట్, ఆ ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ లో P ఉన్న ప్లేస్ లో ఈ P ఈక్వల్ టు mu u² ఉంది కదా, ఆ P ప్లేస్ లో mu into u² ని సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ వీ నో ఆల్రెడీ, వీ డెరైవ్డ్ ఆల్రెడీ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ అండర్ సెంట్రల్ ఫోర్స్ ఆర్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ planet, that is given by d²u by d²² plus u equal to p by h²u². ఈ ఈక్వేషన్ ఆల్రెడీ ఇంతకుముందు మనం డెరివేషన్ చేసి ఉంచుకున్నాం. సో డైరెక్ట్లీ వీ కెన్ కన్సిడర్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం తీసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఈ d²u by d² plus u is equal to p by h²u². సో ఇక్కడ మనం ఈ p ప్లేస్ లో రైట్ హ్యాండ్ సైడ్ లో న్యూమరేటర్ లో ఉన్న p ప్లేస్ లో మనం mu into u² సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేస్తే ఈ u² ఈ u² క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ మీకు ఏం మిగులుతుందంటే రైట్ హ్యాండ్ సైడ్ mu by h². లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మారట్లేదు, అన్ని ప్లేసెస్ లో ఇక్కడ కానీ 3 స్టెప్స్ లో కూడా సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ d²u by d² plus u. ఓకే, ఇక్కడ p ప్లేస్ లో mu u² సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ చూపించాం నెక్స్ట్ స్టెప్ లో. ఇక్కడ u² క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇస్ mu by h² ఉంది. ఓకే, సో ది నెక్స్ట్ స్టెప్ చూడండి. ఓకే, సో ఈ నెక్స్ట్ స్టెప్ లో మనం చూస్తే ఇక్కడ d²u by d² plus u రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న mu by h² ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసాం. సో mu by h² ఈక్వల్ టు 0, మైనస్ mu by h². లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న mu by h² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి మైనస్ అవుతుంది, ఈక్వల్ టు 0. వెల్, ఇక్కడ చూడండి ఈ స్టెప్ కొద్దిగా ఇంపార్టెంట్, అంటే మనం మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, నేను ఏం చేశానంటే ఈ u మైనస్ mu by h² యాక్సిస్ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ u ప్లేస్ లో నేను u మైనస్ mu by h² రాశాను. See why I'm writing like this means ఇక్కడ u is a differentiable term with respect to theta. u ని theta తో డిఫరెన్షియేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏం చేసాం u మైనస్ mu by h² రాసాం. ఈ బ్రాకెట్ ఎక్స్పాండ్ చేస్తే మీకు యాక్చువల్ గా వచ్చేది ఏంటంటే d²u by d² మైనస్ d² by d² of mu by h². సో ఫస్ట్ వన్ ఏంటి d²u by d², ఇది
ఓకే, మైనస్ ఏమొస్తుంది, డి స్క్వేర్ బై డి టీటా స్క్వేర్ ఆఫ్ మ్యూ బై హెచ్ స్క్వేర్. అంటే మ్యూ బై హెచ్ స్క్వేర్ ని టీటాతో ట్వైస్ డిఫరెన్షియేట్ చేయాలి. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ మ్యూ బై హెచ్ స్క్వేర్ with respect to theta twice. That's the meaning. But mu is a constant, h is a constant, so constant differentiation is 0. So kabatti we can write this u minus mu by h square instead of u. Well, and then ఈ u minus mu by h square ఇక్కడ two places లో కనిపిస్తుంది కాబట్టి that you can consider as a x. So x equal to u minus mu by h square. If you consider like that, then substitute the value of x here and here, then we have d square x by d theta square plus x equal to 0. Just మనం ఈ u minus mu by h square x అనుకున్నాం అంతే. ఆ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి ఈక్వేషన్ వస్తుంది. ఇట్ ఇస్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ and each and every differential equation has its own solution. ప్రతి అవకలన ద్వితీయ శ్రేణి అవకలన సమీకరణం కాబట్టి దీనికి సాధనం ఉంటుంది, దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మే బి కన్సిడర్డ్ యాజ్ x ఈక్వల్ టు a cos theta minus theta naught. అంటే ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ మనం సైన్ టర్మ్స్ లో రాయొచ్చు, కొసైన్ టర్మ్స్ లో రాయొచ్చు, ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ లో రాయొచ్చు. బట్ ఇక్కడ మనం కొసైన్ టర్మ్ లో తీసుకున్నాము, లైక్ x ఈక్వల్ టు a cos theta minus theta naught. ఇక్కడ a is a constant and theta naught also constants. Okay, సో ఇప్పుడు మనకి x ఈక్వల్ టు a cos theta minus theta naught సొల్యూషన్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అనుకున్నాం కాబట్టి దెన్ నౌ ఈ x ప్లేస్ లో ఆల్రెడీ x అంటే u minus mu by h square అనుకున్నాం కదా, ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. దెన్ వీ హ్యావ్ u minus mu by h square, ఈ x ప్లేస్ లో u minus mu by h square రాసాము, is equal to రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా a cos theta minus theta naught ఉంటుంది. తర్వాత ఈ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసాయండి. దెన్ వీ హ్యావ్ u is equal to మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught. సో హోప్ యూ అండర్స్టాండ్ హియర్. సో జస్ట్ మనం ప్రీవియస్ స్లైడ్ లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ మనకి యాక్చువల్లీ మ్యూ బై హెచ్ స్క్వేర్ ఉంది, ఇది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం, మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ అయింది, ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఈ u ప్లేస్ లో u మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ రాసాం, బికాస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ఇస్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టీటా. డిఫరెన్షియేట్ చేసిన 0 అయిపోతుంది. సో తర్వాత ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ని x అనుకున్నారు, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా ఈక్వేషన్ వస్తుంది. ఇస్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్సిడర్డ్ యాజ్ x ఈక్వల్ టు a cos theta minus theta naught అనుకున్నాము. సో ఇప్పుడు x ప్లేస్ లో ఈ u మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం. దెన్ ఫైనల్లీ లాస్ట్ స్టెప్ మనకి ఎలా వచ్చిందంటే u ఇస్ ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ సి ఇక్కడ జస్ట్ u ఉంది, మనం చెప్పాం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో కూడా r ఈక్వల్ టు 1 బై u ఆర్ u ఈక్వల్ టు 1 బై r. కాబట్టి ఇక్కడ u ప్లేస్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ స్టెప్ లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న u ప్లేస్ లో జస్ట్ మనం 1 బై r రాసాం అంతే, ఇంకేం చేయలేదు. ఓన్లీ సేమ్ మిగతా రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. బట్ ఓన్లీ ఇక్కడ మనం u ప్లేస్ లో 1 బై r రాసాం అంతే. ఓకే, తర్వాత సో నౌ మల్టిప్లై అండ్ డివైడ్ ద రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ విత్ హెచ్ స్క్వేర్ బై మ్యూ. ఈ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ని హెచ్ స్క్వేర్ బై మ్యూతో మల్టిప్లై చేసి మళ్ళీ అదే వాల్యూతో డివైడ్ చేస్తాం. ఒకే వాల్యూతో మల్టిప్లై అండ్ డివైడ్ ఒక టర్మ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు మనకు తెలుసు. సో మనం ఇక్కడ హెచ్ స్క్వేర్ బై మ్యూతో ముందు మల్టిప్లై చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 బై r యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. నేను ఇక్కడ హెచ్ స్క్వేర్ బై మ్యూతో మల్టిప్లై చేస్తున్నప్పుడు మ్యూ బై హెచ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై మ్యూ రెండు క్యాన్సిల్ అయిపోతూ 1 వస్తుంది. అండ్ ఇక్కడ హెచ్ స్క్వేర్ మ్యూతో దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి a h square by mu cos theta minus theta మల్టిప్లికేషన్ పోర్షన్ అయిపోయింది. మళ్ళీ దీని సేమ్ టర్మ్ తో డివైడ్ చేయాలి, అంటే హెచ్ స్క్వేర్ మ్యూతో డివైడ్ చేశాను. ఓకే, సో హెచ్ స్క్వేర్ బై మ్యూతో మల్టిప్లై చేసినప్పుడు ఇది మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ లో a ఇంటూ హెచ్ స్క్వేర్ బై మ్యూ వస్తుంది, మల్టిప్లికేషన్ పార్ట్ అయిపోయింది. అండ్ డివిజన్ పార్ట్ లోకి వచ్చేసరికి హెచ్ స్క్వేర్ బై మ్యూ వస్తుంది. అయితే ఈ ఈక్వేషన్ మనకి ఒకసారి అట్ ఏ గ్లాన్స్ 1 బై r ఈక్వల్ టు 1 ప్లస్ a h స్క్వేర్ బై మ్యూ cos theta minus theta naught by h square by mu, ఈ ఈక్వేషన్ చూస్తే this equation is resemblance to one of the very popular equation in our conics.
కానిక్ ఈక్వేషన్ అంటారు, మనం జామెట్రీలో చదువుతారు. సో కానిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుందంటే మీరు చదువుంటారు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్స్లో, కానిక్స్లో, సాలిడ్ జామెట్రీలో, మ్యాథమెటిక్స్లో. సో 1/r ఈక్వల్ టు 1 ప్లస్ ఈ కాస్ థీటా మైనస్ థీటా నాట్ బై ఎల్, ఆర్ జస్ట్ 1 ప్లస్ ఈ కాస్ థీటా బై ఎల్. దట్ ఈస్ యాక్చువల్లీ కానిక్ ఈక్వేషన్. ఇక్కడ ఈ ఈజ్ నథింగ్ బట్ ఎసెంట్రిసిటీ అండ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ సెమీ లాటస్ రెక్టమ్. అంటే ఈ ఈక్వేషన్ కానిక్ ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉంది. Then what we can conclude, the path of a planet is a conic. Conic means what? It may be hyperbola, or it may be parabola, or it may be ellipse. ఈ మూడింటిని మనం కానిక్స్ అనే చెప్తారు. సో కాబట్టి ఇక్కడ what we can conclude, the path of a planet may be hyperbola, may be parabola, or may be ellipse. ఏదైనా మనం ఫైనలైజ్ చేయాలి ఇంకా ఫర్దర్ డెరివేషన్స్ లో. బట్ ఇక్కడ సో ఫార్ ఇంతవరకు మన డెరివేషన్ లో ఈ ఈక్వేషన్ కానిక్ ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా వీ కెన్ కంక్లూడ్ దట్ ద పాత్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ ఎ కానికల్ పాత్, ఐదర్ హైపర్బోలా ఆర్ పారాబోలా ఆర్ ఎలిప్స్. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం కంపేర్ చేసినప్పుడు ఈ ఎసెంట్రిసిటీ ప్లేస్ లో ah²/μ ఉంది. సో ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద పాత్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈస్ గివెన్ బై E ఈక్వల్ టు ah²/μ. ఇది ఈ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఎసెంట్రిసిటీ వాల్యూ అవుతుంది. And the semi-lattice rectum of the path of a planet is given by L. L place లో ఉంది ఇక్కడ h²/μ ఉంది కాబట్టి ఈ ah²/μ నేమో eccentricity of the path of a planet అంటారు, అండ్ h²/μ నేమో semi-lattice rectum of the path of the planet అంటారు. సో ఇది బేసికల్ గా మనకి వచ్చిన వాల్యూస్. అయితే ఫర్దర్ గా మనం చూస్తే అకార్డింగ్ టు ద జామెట్రీ, ఇఫ్ ద eccentricity value greater than 1, the path of a planet is hyperbola. If the eccentricity value is equal to 1, we can say the path of a planet is parabola. Our eccentricity is not 0 here, is a typing mistake. It is a 1. So the eccentricity is less than 1, then the path of a planet is the ellipse. So what is the value of eccentricity? That we need to finalize. So eccentricity greater than 1 is equal to 1, లెస్ దాన్ 1 అనేది మనం ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేయాలి అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఒకసారి చూడండి. ఇక్కడ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ah²/μ అని వచ్చింది మనకి. ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ బట్టి మనం పాత్ ఆఫ్ ది ప్లానెట్ హైపర్బోలానా, పారాబోలానా, ఎలిప్సా అనేది మనం చెప్పగలుగుతాం. కానీ ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తెలియాలి అంటే ఈ ఎసెంట్రిసిటీ ఈక్వేషన్ లో ah²/μ ఉంది. హెచ్ అంటే మనకు తెలుసు, మ్యూ ఆల్సో వీ నో, బట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ? జస్ట్ మనం ఏని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసామంటే జస్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్ లో జస్ట్ మనం సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ఈక్వల్ a cos θ మైనస్ θ నాట్ చెప్పేసాం. వేర్ ఏ అండ్ θ నాట్ ఆర్ కాన్స్టెంట్స్ అని చెప్పేసాం. జస్ట్ ఏ ఇస్ ఎ కాన్స్టెంట్, మరి దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ నెంబర్ 3 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ తెలుస్తుంది. ఆ ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఇజ్ ఈక్వల్ టు 1 అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి పాత్ ఆఫ్ ది ప్లానెట్ హైపర్బోలానా, పారాబోలానా, ఎలిప్సా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద వాల్యూ ఆఫ్ ఏ, త్రూ దట్ ద వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ కెన్ బి ఫైండ్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ ద ఎనర్జీ కన్సిడరేషన్స్. అంటే ప్లానెట్ ఎనర్జీని మనం కన్సిడర్ చేసి ప్లానెట్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎసెంట్రిసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1, ఈజ్ ఈక్వల్ టు 1, లెస్ దాన్ 1 అనేది మనం చెప్పగలుగుతాం. దాన్ని బట్టి పాత్ ఆఫ్ ది ప్లానెట్ హైపర్బోలానా, పారాబోలానా, ఎలిప్సా అనేది ఫైనలైజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఎనర్జీ కన్సిడరేషన్ లోకి వెళ్ళాలి. అంటే ప్లానెట్ ఎనర్జీని ఎస్టిమేట్ చేయాలి. జనరలీ ద ఎనర్జీ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ సమ్ ఆఫ్ ది ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక ప్లానెట్ తీసుకుంటే దాని టోటల్ ఎనర్జీ మొత్తం శక్తి ఎంత ఉంటుంది అంటే దాని కైనెటిక్ ఎనర్జీ, దాని పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని కలిపితే వచ్చే ఎనర్జీ టోటల్ ఎనర్జీ అవుతుంది. అంటే గతి శక్తి ప్లస్ స్థితి శక్తి ఈజ్ ఈక్వల్ టు మొత్తం శక్తి. సో మనం పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాము, తర్వాత కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఎనర్జీ వస్తుంది. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్ ఈస్ గివెన్ బై, ఇది ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకున్నాం, ద పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గివెన్ బై -gmm/r. ఇట్స్ అ ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ ప్లానెట్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M అంటే మ్యూ అనుకున్నాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు
జిఎం ప్లేస్లో మ్యూ రాసుకుంటే మ్యూ బై ఆర్. కానీ మనకు తెలుసు ఆర్ అంటే 1/u, ఆర్ 1/r అంటే యూ, ఆర్ ఈక్వల్ టు 1/u ఆర్ యూ ఈక్వల్ టు 1/r. కాబట్టి ఇక్కడ 1/rని యూ కింద రాసుకున్నాం. ఓకే, సో ఫైనల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ మ్యూ యూ అని వచ్చింది. బట్ యూ వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది. మీరు జస్ట్ ఇంకొక స్లైడ్ మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 u ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught. ఇది u వాల్యూ. ఈ u వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ u ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. జస్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. u అంటే మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught అంతే. సో ఇస్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ. ఓకే, సో మరి తర్వాత కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ జస్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా రాసాం, మైనస్ gm బై ఆర్. క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M ఇస్ మ్యూ అనుకున్నారు, సో మైనస్ మ్యూ బై ఆర్. కానీ 1/r అంటే u, కాబట్టి u రాసాము. u వాల్యూ ఆల్రెడీ మనం ప్రీవియస్ డెరివేషన్ లో ఉంది కాబట్టి u వాల్యూ అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ అనమాట, మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ ఈక్వేషన్ నెంబర్ 4, అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ప్లానెట్, గ్రహం యొక్క స్థితి శక్తికి సమీకరణం. అండ్ దెన్ వి గో ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఇది కొద్దిగా జాగ్రత్తగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ ప్లానెట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా. జనరలీ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎక్కడైనా హాఫ్ mv స్క్వేరే వేరెవర్. సో ఇక్కడ నేను హాఫ్ mv స్క్వేరే తీసుకున్నాను. కానీ ఇక్కడ వెలాసిటీకి వచ్చేసరికి మనం దాన్ని పొలార్ కోఆర్డినేట్స్ తో రాస్తారు. పొలార్ కోఆర్డినేట్స్ అంటే ఆర్ అండ్ థీటా కోఆర్డినేట్స్ తో రాస్తారు. సో ఆర్ డిస్టెన్స్ అనుకుంటే, డిస్ప్లేస్మెంట్ అనుకుంటే dr బై dt వెలాసిటీ అవుతుంది. కాబట్టి హాఫ్ mv స్క్వేర్ ప్లేస్ లో dr బై dt స్క్వేర్ రాసాం. ఇది r కోఆర్డినేట్ వరకు సరిపోతుంది. కానీ పక్కన థీటా కోఆర్డినేట్ కూడా ఉంటుంది. థీటా కోఆర్డినేట్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం v ఈక్వల్ టు r ఒమేగా ఫార్ములా అప్లై చేయాలి. v ఈక్వల్ టు r ఒమేగా. ఒమేగా అంటే d theta బై dt ఇస్ యాంగులర్ వెలాసిటీ కాబట్టి రేట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో కాబట్టి v ఈక్వల్ టు r ఒమేగా అంటే v ఈక్వల్ టు r ఒమేగా ప్లస్ టు d theta బై dt రాసుకుంటే r ఇంటూ d theta బై dt అంటే ఇదేమో r టర్మ్స్ లో వెలాసిటీ, ఇది theta టర్మ్స్ లో వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ స్క్వేర్ కాబట్టి dr బై dt వెలాసిటీ స్క్వేర్. ఇదేమో v ఈక్వల్ టు r ఒమేగా అంటే v స్క్వేర్ ఈక్వల్ టు r ఒమేగా హోల్ స్క్వేర్, r ఇంటూ ఒమేగా అంటే d theta బై dt హోల్ స్క్వేర్. సో ఇది యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. కానీ మనకు తెలుసు ఇంతకుముందు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ ప్లానెట్ డెరైవ్ చేసినప్పుడు కూడా మనం చెప్పాము r ఈక్వల్ టు 1/u. సో r ఈక్వల్ టు 1/u గాని మనం తీసుకుంటే ఇక్కడ నేను ఈ పార్ట్ వీ కెన్ రైట్ దిస్ వన్ డైరెక్ట్లీ, బట్ దిస్ టోటల్ డెరివేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, let me explain here. So if r equal to 1/u, then differentiate this equation on both sides with respect to t. Then dr by dt equal to అంటే r ని డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ టు dr by dt వస్తుంది. 1/u ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1/u స్క్వేర్ ఇంటూ du by dt వస్తుంది. ఓకే, మైనస్ 1/u స్క్వేర్ du by dt. ఇప్పుడు మనం ఈ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dr by dt ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ని d theta తో మల్టిప్లై చేసి d theta తో డివైడ్ చేశాను. ఇట్ మేక్స్ నో చేంజ్, రైట్? ఏమి చేంజ్ అవ్వదు. తర్వాత ఏం చేసామంటే ఇది జస్ట్ మల్టిప్లికేషన్సే కాబట్టి ఈ d theta ని ఇక్కడ, ఈ dt ని ఇక్కడ మార్చేసాను. డినామినేటర్ లో d theta ఇక్కడికి వచ్చేసింది, dt ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి మీరు, బికాస్ మల్టిప్లికేషన్ కూడా x ఇంటూ y ఈక్వల్ టు y ఇంటూ x కాబట్టి నో ప్రాబ్లం రాసేసాం. అయితే we know already r స్క్వేర్ ఇంటూ d theta బై dt ఈక్వల్ టు h. h is a constant మనకు తెలుసు. దీని నుంచి d theta బై dt ఎంత అవుతుంది అంటే ఈ h డినామినేటర్ తీసుకొచ్చేస్తే h బై r స్క్వేర్. కాబట్టి ఈ d theta బై dt ప్లేస్ లో h బై r స్క్వేర్ రాసాం. సో మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ మైనస్ r స్క్వేర్ du బై d theta ఇంటూ h బై r స్క్వేర్. ఈ r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది మైనస్ h ఇంటూ du బై d theta. అదే ఇక్కడ రాసాం. సో యూ కెన్ రైట్ డైరెక్ట్లీ, నాట్ అ ప్రాబ్లం. But how we arrived dr by dt equal to minus h into du by d theta అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. If you want you can write this one, otherwise you can go directly if we know r equal to 1/u, then dr by dt equal to minus h into du by dt అని రాయొచ్చు. See ఇక్కడ dr by dt ఉంది కదా, దాని ప్లేస్ లో ఈ మైనస్ h into du by d theta సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ d theta by dt ఉంది కదా, d theta by dt అంటే దీని నుంచి జస్ట్ r స్క్వేర్ ఇక్కడ కింద రాసుకుంటే h బై r స్క్వేర్ అని రాయొచ్చు. సో
dr by dt ప్లేస్ లో మైనస్ హెచ్ ఇంటూ du by dθ రాస్తారు. dθ by dt ప్లేస్ లోనేమో దీని నుంచి h by r స్క్వేర్ రాస్తారు. అది మనం నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాం. ఇది చెప్పాను, ఒకసారి చూడండి. సో dr by dt మీద ke ఈక్వల్ టు హాఫ్ m బ్రాకెట్ లో dr by dt ఉంది కదా, ఈ dr by dt ప్లేస్ లో మైనస్ హెచ్ ఇంటూ du by dt వస్తుంది, హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ r ఎలాగా ఉంటుంది ఈ r, dθ by dt ప్లేస్ లో దీని నుంచి h by r స్క్వేర్ రాస్తారు. సో అదే ఇక్కడ రాసాం, h by r స్క్వేర్. సో ఆఫ్ కోర్స్ ఓకే, సో h by r స్క్వేర్ రాసాం. అయితే మేబీ h by r స్క్వేర్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, డోంట్ వరీ. సో బిఫోర్ దట్ ఓన్లీ ఒక స్టెప్ మనం ఓన్లీ నేను ఏం చేశానంటే ఈ మైనస్ హెచ్ ఇంటూ du by dt ఈ ఒక్క ప్లస్ సబ్స్టిట్యూట్ చేశాను నెక్స్ట్ స్టెప్ లో. ఇదొకటే, ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసాం అనమాట. ఈ r ఇంటూ dθ by dt అలాగే ఉంచేసాం, తర్వాత దాన్ని రిప్లేస్ చేస్తాం. ఆల్రెడీ మనం చెప్పినట్టే dθ by dt ప్లేస్ లో h by r స్క్వేర్ రాయాలి, బట్ అట్ ప్రెసెంట్ ఇక్కడ రాయలేదు అంతే, నెక్స్ట్ స్టెప్స్ లో రాస్తాము. ఓన్లీ ఒకటే రీప్లేస్ చేస్తాం. అయితే ఈక్వేషన్ 2 లో మనం ఆల్రెడీ u వాల్యూ అనుకున్నాం కదా, ఇదే యాక్చువల్లీ మనం ప్రీవియస్ గా సబ్స్టిట్యూట్ చేసాం కూడా ఇక్కడ u ప్లేస్ లో. జస్ట్ u ప్లేస్ లో ఈ మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ థీటా మైనస్ థీటా నాట్ అని చెప్పాం కదా, సో అది మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. u వాల్యూ ఇదైతే దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ du by dθ, అంటే ఈ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా తో డిఫరెన్షియేట్ చేయాలి బోత్ సైడ్స్. అప్పుడు du by dθ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0 అక్కర్లేదు, ప్లస్ ఏ కాన్స్టెంట్, సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్ కి డిఫరెన్షియేషన్ సైన్. ఓకే, సో దెన్ వీ హ్యావ్ మేబీ మైనస్ సైన్ వచ్చినా నో ప్రాబ్లం, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇట్ విల్ గోస్ యాజ్ ఎ పాజిటివ్. సో du by dθ ఈక్వల్ టు ఏ సైన్ థీటా మైనస్ థీటా అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈవెన్ మైనస్ వచ్చినా కూడా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండ్ హోల్ స్క్వేర్ ఆల్సో ప్లస్. ఓకే, సో కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ m, దీన్ని స్క్వేర్ చేయాలి హెచ్ స్క్వేర్, ఈ du by dθ ప్లేస్ లోనేమో ఏ సైన్ థీటా మైనస్ థీటా వస్తుంది, కానీ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ థీటా నాట్ ప్లస్ ఆర్ ఇందాక మనం చెప్పాం dθ by dt ప్లేస్ లోనేమో h by r స్క్వేర్ రాయాలని, సో అదే రాసాం ఇక్కడ. సో h by r స్క్వేర్. ఓకే, సో మైనస్ h by r స్క్వేర్ ఆర్ h by r స్క్వేర్ రాస్తారు. సో h by r స్క్వేర్ రాసిన తర్వాత సో మైనస్ లేకపోయినా నో ప్రాబ్లం బికాస్ it will goes in positive in the brackets. Okay, so kinetic energy equal to half m h square a square sin square theta minus theta అంటే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చింది, ప్లస్ ఈ ఒక r క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక r మిగులుతుంది, h by r హోల్ స్క్వేర్ అంటే h square by r square, h square by r. ఇదంతా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ m. ఈ రిమైనింగ్ టర్మ్ ఏమీ మనం మార్చట్లేదు, ఇది ఒక్కటే మారుతుంది, ఈ ఒక్క టర్మే మారుకుంటూ వస్తుంది. ఇక్కడ మైనస్ కూడా అక్కర్లేదు యాక్చువల్లీ, యూ నీడ్ నాట్ యూజ్ ద మైనస్ సైన్. సో జస్ట్ h by r స్క్వేర్, ఒక r క్యాన్సిల్ అవుతుంది, దెన్ h by r హోల్ స్క్వేర్ అండ్ h square by r స్క్వేర్, బట్ r ఈక్వల్ టు 1 by u కాబట్టి 1 by r ఈక్వల్ టు u కాబట్టి ఇక్కడ h square by r స్క్వేర్ అంటే by r స్క్వేర్ బికమ్స్ u స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ u వచ్చింది, u అంటే మళ్ళీ ఇదే వాల్యూ సబ్స్టిట్యూట్ 3 టైమ్స్ మనం యూజ్ చేస్తున్నాం దీన్ని. u ఈక్వల్ టు మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ థీటా మైనస్ థీటా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ u స్క్వేర్ ప్లేస్ లో ఈ వాల్యూ టోటల్ సబ్స్టిట్యూట్ చేస్తాం. u ప్లేస్ లో మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ థీటా మైనస్ థీటా, ఇక్కడ హోల్ స్క్వేర్ సరిగా ఇస్ నాట్ అపియర్ క్లియర్లీ బట్ కన్సిడర్ ఇస్ హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, కేఈ యాక్సిస్ గుంచుతాం, ఈక్వల్ టు హాఫ్ m విత్ ఇన్ బ్రాకెట్స్ హెచ్ స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ థీటా నాట్ ప్లస్ హెచ్ స్క్వేర్, ఇంతవరకు యాక్సిస్ గా ఉంటుంది. ఈ బ్రాకెట్ లోనేమో u వాల్యూ రాసాం, హోల్ స్క్వేర్ వచ్చింది, దీని ఇప్పుడు హోల్ స్క్వేర్ చేయాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మోడల్లో ఎక్స్పాండ్ చేయాలి. చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతవరకు రాసాం, హెచ్ స్క్వేర్ వరకు ఉంటుంది. ఓకే, దెన్
దాన్ని హోల్ స్క్వేర్ చేసాం. ఇక్కడ బిఫోర్ దాట్ నేను ఏం చేశానంటే ఈ హెచ్ స్క్వేర్ ఆల్సో ఇక్కడ కామన్ తీసాను. ఇక్కడ హెచ్ స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా హెచ్ స్క్వేర్ కనిపిస్తుంది కదా, మిగతా మల్టిప్లికేషన్స్ కాబట్టి ఇక్కడ హెచ్ స్క్వేర్ ఈ హెచ్ స్క్వేర్ కామన్ లో రాసేస్తే మనకి హాఫ్ ఎం హెచ్ స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ హెచ్ స్క్వేర్ ఉండదు, అంతే ఓన్లీ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఎట్ నాట్ వస్తుంది, ప్లస్ ఈ బ్రాకెట్ టర్మ్ ఉంటుంది, హోల్ స్క్వేర్ చేస్తారు. దెన్ కైంటిగన్ ఈక్వల్ టు హాఫ్ ఎం హెచ్ స్క్వేర్, ఓకే, a square sin square theta minus theta naught plus what you called దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి కదా, హెచ్ స్క్వేర్ కామన్ లోకి వెళ్ళిపోయింది, దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తేనేమో మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4, అది ఏ స్క్వేర్ టర్మ్. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఎట్ నాట్, అది బి స్క్వేర్ టర్మ్, ప్లస్ 2ab అంటే 2 మ్యూ బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఏ కాస్ థీటా మైనస్ థీటా నాట్. సో అది ఇక్కడ రాసాం. Okay, and now half mh square is a common multiple for entire factor. Okay, it's a kinetic energy. Now the total energy equal to Pe plus Ke. Already మనకి ఇక్కడ Pe value ఉంది, is a Pe value. Okay, and ఇక్కడ Ke value ఉంది, it's a Ke value. రెండింటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. This is the total Pe plus it's a total Ke. And ఇక్కడ హాఫ్ mh స్క్వేర్ ఇస్ కామన్ ఫర్ ఎంటైర్ ఫ్యాక్టర్, అండ్ ఇక్కడ కూడా హాఫ్ mh స్క్వేర్ కామన్ గానే తీసుకుంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ లో, దెన్ ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ టు టేక్ ద హోల్ కామన్. అందుకని ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ స్టెప్ లో హాఫ్ mh స్క్వేర్ కామన్ తీసాం. ఇక్కడ హాఫ్ mh స్క్వేర్ ఈ మైనస్ సైన్ ఉంది కదా, మైనస్ సైన్ తో ఈ రెండు ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తాం, అది ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, ఈ మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోయాం. మ్యూ కూడా ఇన్సైడ్ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ మ్యూ వస్తుంది, ఇక్కడ మ్యూ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఒక మ్యూ ఉంది కదా, ఈ మ్యూ అండ్ బికమ్స్ మ్యూ స్క్వేర్, అండ్ ఈ మ్యూ ఇక్కడికి వచ్చేస్తే మ్యూ ఏ. ఓకే, అండ్ నేను ఇక్కడ హాఫ్ కామన్ తీసాను, కానీ ఇక్కడ లోపల హాఫ్ లేదు కామన్ తీయడానికి, కాబట్టి 2తో మల్టిప్లై చేశాను. అండ్ ఎం ఆల్రెడీ ఉంది, ఇక్కడ హెచ్ స్క్వేర్ లేదు కామన్ తీయడానికి, సో హెచ్ స్క్వేర్ కామన్ తీసామంటే హెచ్ స్క్వేర్ తో డివైడ్ చేయాలి. ఆల్రెడీ హెచ్ స్క్వేర్ ఎందుకో హెచ్ స్క్వేర్ తో ఇంకొక హెచ్ స్క్వేర్ తో డివైడ్ చేసి హెచ్ పవర్ 4. సో మైనస్ 2 మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 మైనస్ ఇక్కడ మీరు హెచ్ స్క్వేర్ తో డివైడ్ చేయాలి కదా, మైనస్ 2 మ్యూ ఏ. మీరు జస్ట్ ఈ హాఫ్ mh స్క్వేర్ ని దీన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది, అలాగే హాఫ్ mh స్క్వేర్ ని దీన్ని మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. సో ఇది బేసికల్ గా ఇంతవరకు పొటెన్షియల్ ఎనర్జీ. కానీ ఇందులో కూడా హాఫ్ mh స్క్వేర్ ఉంది కదా కైనెటిక్ ఎనర్జీ, అది కూడా కామన్ లో పెట్టేస్తే మనకి ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్ హాఫ్ mh స్క్వేర్, ఇది హోల్ ఇంటూ ఇదంతా హోల్ ఇంటూలోకి వస్తుంది అనమాట. సో హాఫ్ mh స్క్వేర్ ఇంటూ దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ ప్లస్ a square sin square theta minus theta naught plus mu square by h power 4 plus a square cos square theta minus theta naught plus 2 mu a by h square cos of theta minus theta naught. ఓకే, సో ఇందులో చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ మైనస్ 2 mu a by h స్క్వేర్ కాస్ థీటా మైనస్ థీటా నాట్ను ఈ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఈ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అండ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా రెండు 1 అయిపోతాయి. అంటే రెండిట్లోని ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ బికమ్స్ 1. I mean sin square theta minus theta naught plus cos square theta minus theta naught is 1. సో ఇంకేం మిగిలింది లోపల చూస్తే ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా చూడండి, ఈ మైనస్ 2 మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ఉంది, ఇక్కడ ప్లస్ 2 మ్యూ స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ఉంది. ఈ రెండిట్లోని మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 కామన్ తీస్తే మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1. సో మైనస్ 1 ఇంటూ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 అంటే మైనస్ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4. ఈ ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ ఈ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ థీటా నాట్, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ థీటా నాట్, ఏ స్క్వేర్ మీరు కామన్ తీస్తే 1, సో ఏ స్క్వేర్. సో ఈ ఫ్యాక్టర్ జస్ట్ మిగిలింది అంతే మనకి. తర్వాత అంటే ఈ ఈక్వల్ టు హాఫ్ mh స్క్వేర్ హోల్ ఇంటూ మైనస్ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్, దట్స్ ఆల్. ఈ 2ని ఈతో క్రాస్ మల్టిప్లై చేసి mh స్క్వేర్ డినామినేటర్ తీసుకొచ్చాను. సో 2e బై mh స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ స్క్వేర్ బై ఈ బ్రాకెట్ టర్మ్ అంతా మైనస్ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్. తర్వాత ఏ స్క్వేర్ మనకి ఏ వాల్యూ కావాలి కదా, అందుకని ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఏం చేసాం, ఈ మైనస్ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ని ఇటువైపు తీసుకెళ్ళిపోయాం, అది ఇక్కడ రాసాను. సో ఇట్ విల్ బికమ్ ఎ ప్లస్ అదర్ సైడ్ వెళ్ళినప్పుడు. సో మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 ప్లస్ 2e బై mh స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇందులో నేను మళ్ళీ ఏం చేశానంటే ఈ మ్యూ స్క్వేర్ బై హెచ్ పవర్ 4 కామన్ తీసాను. కొద్ది జాగ్రత్తగా చూడండి, ఇక్కడ
మ్యూ స్క్వేర్ బై h⁴ కామన్ తీస్తే అదే ఫ్యాక్టర్ ఇక్కడ కామన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రతిమ 1. కానీ ఇక్కడ మ్యూ స్క్వేర్ కామన్ తీయాలి, కానీ ఇందులో మ్యూ స్క్వేర్ లేదు కాబట్టి మ్యూ స్క్వేర్తో డివైడ్ చేసాం. ఓకే, అండ్ మ్యూ స్క్వేర్ బై h⁴ కదా, ఒక h² ఇక్కడ ఉంది, ఒక h² ఉంది కాబట్టి h⁴తో మల్టిప్లై చేయాలి. మీరు డినామినేటర్ h⁴ తీసుకొచ్చారు కాబట్టి h⁴ మల్టిప్లై చేసినప్పుడు ఒక h² క్యాన్సిల్ అయితే ఇంకో h² మిగులుతుంది. సో ఫైనల్లీ మనకి a² ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ బై h⁴ ఇస్ కామన్ ఇంటూ 1 ప్లస్ 2e² బై mu². ఓకే, దట్ ఎంప్లాయిస్ అంటే టేకింగ్ స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది, మ్యూ స్క్వేర్ బై h⁴ స్క్వేర్ రూట్ తీసుకుంటే మ్యూ బై h², రిమైనింగ్ అంతా రూట్లో రాస్తుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ a. ఇది a వాల్యూ. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు చూస్తే ఈక్వేషన్ 3 ఆల్రెడీ ఇంతకుముందు ఎసెంట్రిసిటీ ఫార్ములా చెప్పాం. ఎసెంట్రిసిటీ E ఈక్వల్ టు ah² బై మ్యూ అని చెప్పాం. సో ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము యాజ్ ఎ మ్యూ బై h² అండర్ రూట్ 1 ప్లస్ 2e² బై mu². అది ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో చేస్తే మనకి వాల్యూ ఇలా వస్తుంది. అంటే ఏ అంటే ఇక్కడ మ్యూ బై h² ఉంది, ఇక్కడేమో h² బై మ్యూ ఉంది. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ రూట్ టర్మ్ మిగులుతుంది. దట్స్ ద వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎ ప్లానెట్. సో ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ 2em బై మ్యూ h². అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఈ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఈ వాల్యూ పాజిటివ్ అయితే, ఐ మీన్ గ్రేటర్ దాన్ 0 అయితే, దెన్ this will become 1 plus some positive value. 1 plus some positive value is greater than 1, and square root of a greater than 1 is greater than 1. So if E is greater than 0, then the eccentricity is greater than 1, then we can conclude the path of a planet is a hyperbola in that case. Or if E equal to 0, energy of a planet is 0, అప్పుడు ఈ టోటల్ ఫ్యాక్టర్ అంతా 0 అయిపోతుంది, 1 ఒకటే మిగులుతుంది. రూట్ ఓవర్ 1 అంటే 1 వస్తుంది కాబట్టి, అంటే ఎనర్జీ వాల్యూ 0 అయితే దెన్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1. సో ద పాత్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ ఎ parabola. Otherwise, if you consider the path of the energy of a planet is negative, అంటే లెస్ దాన్ 0 అయితే అప్పుడు 1 మైనస్ సంథింగ్ వస్తుంది. 1 లోంచి కొంత ఫ్యాక్టర్ సబ్ట్రాక్ట్ చేసేస్తా ఉంటే 1 కన్నా తక్కువ వాల్యూ వస్తుంది. ఇట్ ఇస్ లెస్ దాన్ 1. టేక్ ది స్క్వేర్ రూట్, ఇస్ లెస్ దాన్ 1. సో ఇఫ్ ద ఎనర్జీ ఆఫ్ ఎ ప్లానెట్ is less than 0 or a negative, then the eccentricity is less than 1, then we can say the path of a planet is ellipse. Then we have to finalize, is it energy of a planet is positive or a 0 or a negative. So it is very clear, all the planets are revolving around the sun in a bounded orbits. The energy of any planet is always a negative. We can express always in terms of negative. Even the electron energy also negative. You know, energy of electron in the hydrogen atom E equal to minus 13.6 by n square electron volts. We should represent minus. Minus tells that all the planets are bound with the sun. So energy is less than 0, and then eccentricity is less than 1. So we can conclude the path of a planet is ellipse. So all the planets are revolving around the sun in an elliptical orbits, and sun is at one of its foci. అన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయని ఇక్కడ మనం మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసాం. కాబట్టి కెప్లర్స్ ఫస్ట్ లా ప్రూవ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ డెరివేషన్. థ్యాంక్ యూ.